అంబర్పేటలోని బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా పడింది. నిన్నటి నుంచి హైదరాబాద్లో కుండపోత వర్షాల కారణంగా ఈ నెల 28కి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా హైడ్రా ప్రకటించింది. అయితే స్కెడ్యూల్ ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండే. అయితే వర్షాలతో ప్రోగ్రామ్ ని వాయిదా వేశారు. ఇవాళ 2500 మంది బతుకమ్మ ఆడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వర్షాల ఎఫెక్ట్తో ఈ కార్యక్రమాన్ని ఎల్లుండికి మార్చారు. ఆదివారం సాయంత్రం తిరిగి సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్ ఉంటుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రాండ్ గా ఈవెంట్ ని ప్లాన్ చేశారు. సుమారు 2500 మంది బతుకమ్మ ఆడే విధంగా ఈవెంట్ ని ప్లాన్ చేశారు. బట్ వర్షాల కారణంగా 28కి వాయిదా పడింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి జోరు వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేటలో పర్యటిస్తున్నారు అని నిన్న ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ అయింది. మొదటగా 5 గంటలకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ప్రారంభించబోతున్నారు. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ కుంటను ప్రారంభించబోతున్నారు. అక్కడ ప్రారంభించిన తర్వాత బతుకమ్మ ఆడేందుకు మహిళలందరినీ కూడా ఆహ్వానించారు. దాదాపుగా 2500 మంది మహిళలందరూ కూడా వచ్చి బతుకమ్మ కుంటలోనే ఆడుతారు అని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సో ఇవాళ కురుస్తున్నటువంటి వర్షాలకి జనాలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోడ్ల మీద నీళ్లు ఆగిపోయేటువంటి సిచ్యువేషన్లు కూడా ఉత్పన్నం కావచ్చు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. ఈ ప్రోగ్రామ్ ని బతుకమ్మ కుంట ఓపెనింగ్ తో పాటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఓపెనింగ్ కి సంబంధించి ఈ వచ్చే ఆదివారంకి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సో దీనికి అనుగుణంగా హైడ్రా కమిషనర్ కూడా ఈ అంశాన్ని ప్రకటనలో విడుదల చేశారు. సో ఓవరాల్ గా బతుకమ్మ కుంట అనేది పూర్తి స్థాయిలో కబ్జాకి గురైంది. ఒకప్పుడు 5.5 ఎకరాల్లో దాదాపుగా 7.5 కోట్ల రూపాయలతో బతుకమ్మ కుంటను పునరుజ్జీవంలో భాగంగా పూర్తి స్థాయిలో అందంగా తీర్చిదిద్దింది. మొత్తము బతుకమ్మ కుంటని బతుకమ్మలు ఆడే విధంగా తీర్చిదిద్దామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. సో ఇవాళ ఓపెనింగ్ అవుతుంది. అక్కడ బతుకమ్మ ఆడదామని చాలా మంది మహిళలు, అంబర్పేట వాసులు, హైదరాబాద్ నగర వాసులు, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. జనాలు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఆతృతగా ఉండే బతుకమ్మ కుంట ఈ రోజు ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ బతుకమ్మ ఆడదామని మహిళలందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉండే. కానీ భారీ వర్షాల కారణంగా ఆ ప్రోగ్రామ్ ని వచ్చే ఆదివారానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటన రావడంతో వాళ్ళందరూ కొంత డిసప్పాయింట్ అయినట్టు చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఆదివారం అయినా సరే బతుకమ్మ పండుగ ఘనంగా బతుకమ్మ కుంటలోనే చేసుకుందామని హైడ్రా కమిషనర్ స్థానిక జనాలకు, అక్కడ ఉన్నటువంటి నేతలకు సమాచారం అందించినట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా మాత్రం భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి జనాలు ఇబ్బంది పడొద్దు, దాంతో పాటు బతుకమ్మ ఆడడానికి వచ్చేటువంటి మహిళలు కూడా ఇబ్బంది పడొద్దు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సో వచ్చే ఆదివారం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తో పాటు బతుకమ్మ కుంటని ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సాయంత్రం ఇనాగ్రేట్ చేయబోతున్నారు. శ్రావణ్, సుమారు 7 కోట్ల వ్యయంతో హైడ్రా ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ బతుకమ్మ కుంట దగ్గర? బతుకమ్మ కుంట ఇనాగరేషన్ కి సంబంధించి ఆ ఏరియా మొత్తం కూడా కబ్జాకి గురైంది. అక్కడ జనాలు వెళ్లాలంటే కూడా భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఒక 8 నెలల క్రితం అంటే జనవరి వరకు ఉండే. సో ఫిబ్రవరిలో హైడ్రా బతుకమ్మ కుంటని పునరుజ్జీవంలో భాగంగా టేకప్ చేసింది. మొత్తం 6 చెరువులు టేకప్ చేస్తే అందులో బతుకమ్మ కుంట ఒకటి. మొత్తం 7.5 కోట్లతో బతుకమ్మ కుంట మొత్తం కూడా పునరుజ్జీవంలో భాగంగా అక్కడ వాటర్ వచ్చేందుకు, దాని తర్వాత పూర్తి స్థాయిలో వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేసింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా గ్రీనరీ పెంపొందించింది. దాని తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, చిన్న ప్లే గ్రౌండ్ కూడా అక్కడ ఏర్పాటు చేసింది. వృద్ధులు సాయంత్రం పూట వచ్చి వాకింగ్ చేసుకోవడానికి, దాని తర్వాత మహిళలందరూ కూడా బతుకునిచ్చేటువంటి బతుకమ్మ అని భావిస్తారు తెలంగాణలో. సో ఆ మహిళలందరి కోసం బతుకమ్మ ఆడుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ప్లేస్, దాని తర్వాత ఆ కుంటలో బతుకమ్మని వదిలేందుకు స్టెప్స్ మొత్తం కూడా బ్యూటిఫుల్ గా చేసినటువంటి పరిస్థితిని మనం కూడా చూసాం. మొత్తం బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్దారు. దాదాపుగా 7.5 కోట్ల రూపాయలతో ఈ బతుకమ్మ కుంటను ఏర్పాటు చేశారు. బతుకమ్మ కుంటకు వెళ్లేటువంటి రోడ్డు కూడా కొత్త రోడ్డు నిర్మించారు. సో గతంలో వ్యసనాలకు, గంజాయికి, వివిధ చెడు పనులకు వేదిక అయినటువంటి బతుకమ్మ కుంటను మళ్ళా పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ఇప్పుడు బతుకమ్మ ఆడుకునేటువంటి బతుకమ్మ కుంటను తయారు చేశాము. కబ్జా కొరల నుంచి మేము విముక్తి చేశాం బతుకమ్మ కుంటనని హైడ్రా అధికారులు, హైడ్రా సిబ్బంది చెప్పారు. సో మొత్తం పూర్తి స్థాయిలో అందంగా బ్యూటిఫుల్ గా తయారు చేసినటువంటి బతుకమ్మ కుంట ఎట్టకేలకు మాకు అందుబాటులోకి వస్తుందని భావించారు నగరవాసులు, అంబర్పేటకు సంబంధించినటువంటి వాసులు. కానీ
భారీ వర్షాలు కురవచ్చు అని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనలు గ్రేటర్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షాలకు కారణంగా జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని బతుకమ్మ కుంటకు సంబంధించిన ఓపెనింగ్ ఇనాగరేషన్ కార్యక్రమాన్ని వచ్చే ఆదివారానికి పోస్ట్ పోన్ చేశారు. సో ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఆదివారం అయినా జరుగుతుంది. అప్పటి వరకు కొంత అమర్పేట వాసులు కానీ స్థానికులు ఉన్నటువంటి జనాలు కొంత ఓపిక పట్టాలి. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇనాగరేషన్ చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఆదివారం బతుకమ్మ కుంటని హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించబోతున్నారు. ఆ రోజు అప్పుడు బతుకమ్మ అద్భుతంగా జరుపుకున్నాం అనేటువంటి అంశాన్ని సూచనలు హైడ్రా కమిషనర్ స్థాయికి ఉన్నటువంటి మహిళలందరికీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్. రైట్, బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం అయితే వాయిదా పడింది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో 28వ తారీఖుకి బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. అయితే 7 కోట్ల వ్యయంతో బతుకమ్మ కుంటను పునరుద్ధరించారు.